श्रीशैलेशदयापात्रं श्रीभिक्षादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजेग्मरुक्मव्यामोहतः तदितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयः तनया विभूतिः सर्वं देवनीमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेः वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रेगलं प्रणमामूर्धः भूतं सरस्य महदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रितैणपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमनं प्रणतोऽस्मि नित्यं श्रीमत्कृष्णसमाह्वाय नमो यामनसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभश्रीधरः सदा अत्रेयान्वयसिन्धिसीतिकरणात् रामानुजार्याद्वरात् जातं तत्करुणः कटाक्षवदितः प्रियन्तयुग्माशयं श्रीमद्वेङ्कटदेशिकोत्तमपदत्वं वारविन्दाश्रयं सेवे सद्गुणसागरं गुरुमहं गोपालकृष्णाभिदम् आत्रेयान्वयसिन्धुसीतिकरणात् रामानुगोपालकृष्णाद् गुरोः जातं तत्पदपङ्कजामृतरसास्वादोत्थित आत्मोन्नतिं स्वाचार्यस्य गुणान् वदन्तमनिशं तत्तात पादप्रभावाल्लब्धोभयवरशीर्षमनकं सेवेरुसुधाविदम् आत्रेयवंशमनधेः पुरुषाजमादियं रामानुजार्यतनयं सुगुणैकराशिं श्रीनारसिंहपदपङ्कजसिञ्चरीकं श्रीवेङ्कटार्य गुरुवर्यमहं प्रपद्ये गुरुमुखमनधीच्छ प्राह वेदानशेषान् न रपति परतृप्तं शुल्कमादाति कामः स्वसुरमरवन्यन्रङ्गनादस्य साक्षात् द्विजकुलतिलकं तं विष्णुजित्तन्नमामि என்னார்த்தடமதிரிஷோர்வில்லுபுத்தூருன்னுருகான் சொன்னார் கடல் கமலம் சூடினோம் அழிக்கடியறுத்தான் என்று சகித்தோம் கீழ்மேஸ்வரும் வடியறுத்தோம் நெஞ்சுமே வந்தி பாண்டியன் கொண்டாடப்பட்டரசிரான் வந்தானின்றி ஈண்டி செங்கமெடுத்தூத வேண்டிய வேதங்களோடு விருந்து கிடையறுத்தான் பாதங்கள் యాముడయ పత్తు. ప్రియ భగవద్బంధువులారా, మన తిరుపల్లాంటి కాలక్షేపంలో నేడు 4వ పాసురాన్ని మనం వినబోతున్నాం. ఆళ్వార్ల మొదటి 2 పాసురాల్లో పరమాత్మకి తాము మంగళాశాసనం చేశారు. తాము పరమాత్మకి అత్యద్భుతమైనటువంటి రీతిలో మంగళాశాసనం చేసినప్పటికీ ఆళ్వార్లకి తృప్తి కలగలేదుట. ఎందుకు తృప్తి కలగలేదంటే, ఒంటరిగా మనం చేశామే పరమాత్మకి, 10 మందితో కలిసి మనం మంగళాశాసనం చేయలేకపోయామే అనేటటువంటి ఒక అసంతృప్తి ఆళ్వార్లకు కలిగి మనతో కలిసి పరమాత్మకి మంగళాశాసనం చేయడానికి ఎవరు సహకరిస్తారు అని ఒక్కసారి లోకంలోకి చూస్తే, లోకంలో 3 రకాల వాళ్ళు కనపడ్డారు. ఐశ్వర్య కాములు ఒకరు, కైవల్య కాములు ఒకరు, భగవత్ ప్రాప్తి కాములు ఒకరు. అందులో ముందుగా భగవత్ ప్రాప్తి కాముల్ని చూచి వారు ఎదురుపడితే, అయ్యా మీరందరూ రండి, మనం పరమాత్మకి మంగళాశాసనం చేద్దాం అని ఆ భగవత్ ప్రాప్తి కాముల్ని పిలిచి వారితో కలిసి ఆళ్వార్లు తమ ఆర్తంతా తీరేటట్టుగా ఎప్పుడూ జరిగినటువంటి శ్రీరామావతార వృత్తాంతానికి, శ్రీరామావతార కాలంలో లంకా నగరాన్ని, ఆ నగరంలో ఉండేటటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసులందరినీ సంహరించి ఆ విల్లుని చేత్తో పట్టుకుని నిలబడినటువంటి వీరశ్రీ కలిగినటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆ స్వామికి ఆనాడు ఎవరు మంగళాశాసనం చేయలేదు కనుక ఆ స్వామికి మేము ఈనాడు ఆ లోటు తీరేటట్టుగా, ఆ రోజు పరమాత్మగా యుద్ధంలో కలిగిన శ్రమంతా పోయేటట్టుగా, ఆయన వైభవం పెరిగేటట్టుగా మంగళాశాసనం చేస్తాము అని ఆళ్వార్లు భగవత్ ప్రాప్తి కాములతో కలిసి మంగళాశాసనం చేశారు రామావతారంలో ఉండేటటువంటి శ్రీరామచంద్రుడికి. అయినా ఈ ఆళ్వార్లకి తృప్తి కలగలేదు. కలగక ఈ 4వ పాసురంలో
కైవల్య మోక్షాన్ని కోరేవారిని పిలుస్తున్నారు అని చెబుతున్నారు. మనం అవతారాన్ని ముందు ఆళ్వార్లు తాము మొదటి 2 పాసురాలతోటి పెరుమాళ్ళకి అద్భుతమైన రీతిలో మంగళాశాసనం చేస్తే తాము చేసిన మంగళాశాసనంతో ఆళ్వార్లు తృప్తి పొందలేదు. ఎందుకు తృప్తి కలగలేదంటే, నేను ఒంటరిగా చేశానే స్వామికి మంగళాశాసనం, 10 మంది భక్తులతో కలిసి మంగళాశాసనం చేస్తే అందరూ వచ్చి నాతో కలిసి పరమాత్మ మంగళాశాసనం చేస్తే ఎంత బాగుండునో కదా స్వామికి అని భావన కలిగి ఒక్కసారి ఎవరున్నారా నాతో కలిసి మంగళాశాసనం చేయడానికి సహకరించేవారు అని చూడగానే 3 రకాలైనటువంటి గోష్ఠులు ఆళ్వార్లకు కనపడ్డాయట. అందులో మొట్టమొదటి రకం వారు ఎవరు అంటే ఐశ్వర్య కాములు, 2వ రకం వారు ఎవరు అంటే ఆత్మప్రాప్తి కాములు, కైవల్య మోక్ష కాములు, 3వ వారు ఎవరు అంటే భగవత్ ప్రాప్తి కాములు. ఈ 3 రకాల వారిని చూచి స్వామికి మంగళాశాసనం చేయడానికి నాకు సహాయంగా ఎవరొస్తారు అని వీరు భావన చేస్తే, ఎవరైతే భగవత్ ప్రాప్తి కాములుగా ఉన్నారో వారు ఆళ్వార్ల దగ్గరికి వచ్చారట. మేము మీతో కలుస్తాము, వారిని మీరు మాతో కలిసి స్వామికి పల్లాండు పాడండి అని వారిని ఆహ్వానించి ఆళ్వార్లు 3వ పాసురంలో స్వామికి అద్భుతమైన రీతిలో మంగళాశాసనం చేశారు. రామావతార కాలంలో రామరావణ యుద్ధ సమయంలో ఆ లంకానగరంలో ఉండేటటువంటి రాక్షసులందరూ నశించేటట్టుగా, లంక శ్మశానం అయ్యేటట్టుగా యుద్ధం చేసినటువంటి ఆ స్వామి ఎవరైతే ఉన్నారో ఆ రామచంద్ర స్వామి యొక్క వీరశ్రీకి మేము పల్లాండు పాడుతున్నాం అని ఆనాడు వానర సైన్యం పాడలేదు. ఆనాడు మిగిలిన వాళ్ళు ఎవరు స్వామికి పల్లాండు పాడలేదు కనుక ఆ రోజు యుద్ధంలో కలిగినటువంటి శ్రమంతా పోయేటట్టుగా ఈనాడు మేము పల్లాండు పాడుతున్నామని ఆళ్వార్లు భగవత్ ప్రాప్తి కాములతో కలిసి పల్లాండు పాడారు. అయినా తృప్తి కలగక తరువాతి పాసురంలో కేవలుల్ని పిలుస్తున్నారు ఆళ్వార్లు. మనం దాన్ని ముందుగా అవతారకిని విని పాసురానుసంధానం చేసుకుని కాలక్షేపాన్ని మనం విందాం. నాలాంపాటి 4వ పాసురం, తిరుపల్లాండిలో 4వ పాసురం. కీழே అనన్య ప్రయోజనరై అడత్తార్. ఇంతకు ముందు అంటే 3వ పాసురంలో ఎవరిని పిలిచారు? భగవత్ సేవయే తమకు ప్రయోజనం తప్ప వేరొక ప్రయోజనం తమకు లేదు అని భావించేటటువంటి అనన్య ప్రయోజనులు అని పిలువబడేటటువంటి మహానుభావుల్ని పిలిచారు. அவர்கள் மங்களாசாசனத்துக்கு பிரத்யாசன்னராகையாலே நீரிலே நீர் சேர்ந்தா போலே சேர்ந்திருக்குమిరే. వాళ్ళు స్వామికి మంగళాశాసనం చేయడానికి ఆళ్వార్లకి దగ్గరగా వచ్చి కలిసిపోయారట. ఈ కలయిక ఎలా ఉందంటే నీరిలే నీరు సేరిందా అప్పోలే సేరిందిరుక్కుమిరే. ఆళ్వార్ల యొక్క స్వభావము, ఆ భగవత్ ప్రాప్తికాముల యొక్క స్వభావము ఇద్దరివి ఒకటే అవడం చేత, స్వభావాలు కలవడం చేత వారందరూ ఒక్కటైపోయారు. ఎలా ఒక్కటయ్యారు అంటే నీరులో నీరు కలిపినట్టుగా. ఓ బకెట్టు నీరు ఉందనుకోండి, దాంట్లో ఒక చెంబుడు నీళ్లు పోసామనుకోండి, మొత్తం అంతా ఎలా అయితే ఒకే రకంగా ఉంటుందో, బకెట్టుడు నీరని మనం పోసింది చెంబు నీరు ఇదని ఎలా విడదీయడానికి వీలు లేకుండా అంతా ఒకే రకంగా ఎలా అయితే ఉంటుందో, అలాగే ఆళ్వార్లతోటి భగవత్ ప్రాప్తి కాములు అనన్య ప్రయోజనాలుగా ఉండేటటువంటి భగవత్ ప్రాప్తి కాములు కలవడం కూడా అలాగే ఉందిట. అవ్వళ వెలం పర్యాప్తి పిరవామయాలే. ఆళ్వార్లు వీరితో కలిసి రామావతార వృత్తాంతాన్ని తలుచుకుని ఆ రామావతారానికి పల్లాండు పాడినప్పటికీ ఆళ్వార్లకి తృప్తి కలగలేదుట. తృప్తి కలగక
ஈஸ்வரன் கைப்பார் திருக்குமவர்கள் என்னும் இவ்வளவக்கொண்டு ஆத்ம பிராப்தி காமரையும் ஐஸ்வர்ய காமரையும் அழக்க கோலி அதில் ముందర ఆత్మప్రాప్తి కామరై అழక్కిరార్. మిగిలినటువంటి వారిని కూడా మనం గోష్ఠిలో కలుపుకోవాలి అనే ఒక భావన ఆళ్వార్లకు కలిగింది. కలిగి ఏం చేశారు, మిగిలిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో, ఎవరైద్దరు కైవల్య మోక్షాన్ని కోరేవారు ఒకరు, ఐశ్వర్యాన్ని కోరేవారు ఒకరు, వారిద్దరిని కూడా మన గోష్ఠిలో చేర్చుకోవాలి, పిలవాలి అనేటటువంటి భావనను పొందారట. ఎందుకు వారిని పిలవాలనుకున్నారు? ఈశ్వరన్ కైపార్ తిరుక్కుమవరహల్, ఈ కైవల్య మోక్షాన్ని కోరేవారు తమకు కావలసినటువంటి కైవల్య మోక్షాన్ని ఎవరి ద్వారా పొందాలనుకుంటున్నారు? పరమాత్మ ద్వారా పొందాలనుకుంటున్నారు. అలాగే ఐశ్వర్య కాములుగా ఉండేటటువంటి వారు ఐశ్వర్యాన్ని పరమాత్మ ద్వారా పొందాలనుకుంటున్నారు కనుక పరమాత్మను ఆశ్రయించి వీటిని పొందాలి అని అనుకునేటటువంటి వారి యొక్క స్వభావాన్ని అనుసరించి ఆళ్వార్లు ముందుగా ఆత్మప్రాప్తి కాముల్ని పిలుస్తున్నారు. ఇద్దరిని పిలవాలని భావించారు. భావించి ముందుగా ఐశ్వర్య కాముల్ని వదిలిపెట్టి కైవల్యాన్ని కోరేవారు ఎవరైతే ఉంటారో వారిని ముందుగా పిలుస్తున్నారు. ఐశ్వర్యத்தில் காட்டில் ఆత్మప్రాప్తి ఉత్కృష్టమెన్నుం నినవాలే అజక్కిరారల్లర్. ఏమండి, ఆత్మప్రాప్తి కాములను ముందెందుకు పిలుస్తున్నారు, ఐశ్వర్య కాములను తర్వాత ఎందుకు పిలుస్తున్నారు అంటే, ఐశ్వర్యాన్ని కోరేవారి కంటే ఆత్మప్రాప్తిని కోరేవారు అంటే కైవల్యం అనేటటువంటి మోక్షాన్ని కోరేటటువంటి వారు గొప్పవారని ముందు వారిని పిలవడంలా. మనం అనుకునేటటువంటి భావన ఏమిటంటే, ఐశ్వర్యాన్ని కోరేవారు తక్కువ వారని, కైవల్యం అనే మోక్షాన్ని కోరేవారు వారికంటే గొప్పవారని భావన పొందుతున్నాం. ఆళ్వార్లు ఐశ్వర్యాన్ని కోరేవారు తక్కువ వారని, కైవల్యాన్ని కోరేవారు గొప్పవారని పిలవలా ముందు వారిని. ముందు పెద్దల్ని పిలుస్తారు కదా, వీరు పెద్దవారేమో, వారికంటే వీరు గొప్పవారేమో, అందుకు వీరిని పిలిచారు అని అనుకుంటామని అందుకు పిలవలేదు ఆళ్వార్లు. మరి ఎందుకు పిలిచారండి అంటే, అంద మోక్షத்தை ఎవరు అనర్థం ఎన్నిరుక్కయ్యాలే, ఆ కైవల్యం వీరికి అనర్థాన్ని కలిగిస్తుంది అని అనుకోవడం చేత ఐశ్వర్యం కంటే కైవల్యం ఎక్కువ అనర్థం అని భావించినటువంటి ఆళ్వార్లు ఎక్కువ బాధపడేటటువంటి వాళ్ళకి ముందు మందు వేసినట్టుగా ఈ కైవల్య మోక్షాన్ని కోరేటటువంటి వారి యొక్క అనర్థం ఎక్కువట. ఎందుకు వారిని పిలిచారు. ఇని ఎత్తాలే ముర్పడ అజక్కిరజీ ఎన్నిల్. ఇక ముందెందుకు పిలిచారండి వారిని అంటే, భగవత్ సంబంధத்துக்கு ఉపకరణமான శరీర మోక్షం అளித்தாகையாலும் அம்மோட்சத்தை பிராபித்தால் மேளவும் ஒண்ணாமையாலும் ஐஸ்வர்யகாமனுக்கு காலாந்தரத்திலேயாயிலும் பகவத் சம்பந்தம் பண்ண யோக்கியத்தை உண்டாகையாலும் அவனுக்கு அந்த யோக்கியத்தையும் ஐகையாலே దుర్గతిயை కండి ముర్పడ అழక్కిరార్. ఐశ్వర్య కాముల్ని వదిలిపెట్టి ముందుగా కైవల్యాన్ని కోరేటటువంటి వారిని ముందు ఎందుకు పిలుస్తున్నారు అంటే, భగవత్ సంబంధத்துக்கு ఉపకరణமான శరీర మోక్షం అనిత్సాహయాలు, భగవత్ సంబంధానికి కారణమైనటువంటి శరీరాన్ని వదిలిపెట్టడం అనేటటువంటి విషయం వీరికి మోక్షకాములకి సమానమే. మోక్షాన్ని కోరేవారు శరీరాన్ని వదిలిపెట్టే వైకుంఠానికి వెళ్ళాలి, ఐశ్వర్యాన్ని కోరేవారు శరీరాన్ని వదిలిపెట్టే వైకుంఠానికి వెళ్ళాలి. కనుక శరీరాన్ని వదిలిపెట్టి పొందవలసింది అవ్వడం. అమ్మోక్షத்தை ప్రాపిత్తాల్ మేళ ఉన్నమయాలు. శరీరాన్ని వదిలిపెట్టి కైవల్యం అనే మోక్షాన్ని పొందిన తర్వాత ఆ మోక్షాన్ని పొందినవాడు ఇక తిరిగి రాకపోవడం చేత ఐశ్వర్యకామనుக்கு కాలాంతరத்திலேயாலும் భగవత్ సంబంధం పన్న యోగ్యతే ఉండాహయాలం. ఐశ్వర్యాన్ని కోరేవాడికి ఈ జన్మలో కాకపోతే పై జన్మలో అయినా వాడు మోక్షాన్ని పొందడానికి వాడికి అవకాశం ఉంది. మరలా ఈ లోకంలోకి పుట్టి పరమాత్మ ఆశ్రయించి మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంది. కానీ కైవల్యం అనే మోక్షాన్ని కోరేటటువంటి వారు ఉన్నారు చూసారా, మీరు ఒకసారి కైవల్యాన్ని చేరితే వారు తిరిగి రాదు.
కనుక వారు మోక్షాన్ని పొందడం అనే ప్రశ్న వాళ్ళకి లేదు. అంత యోగ్యతం అడిహయాలే దుర్గతయక్కండి. ఈ కైవల్యాన్ని కోరేటటువంటి వాళ్ళకి మరలా తిరిగి మోక్షాన్ని పొందడానికి, లేదా అక్కడి నుంచి మోక్షం అనేటటువంటి ఉత్తమమైన పురుషార్థమైనటువంటి వైకుంఠానికి చేరడానికి అవకాశం లేకపోవడం చేత వాళ్ళ దుర్గతిని చూసి ఆళ్వారు ముందుగా వాళ్ళని పిలిచారు. ఐశ్వర్యాన్ని కోరేవాళ్ళు ఈ జన్మలో ఐశ్వర్యాన్ని కోరడం చేత కొంత కర్మానుభవం చేసి ఈ శరీరాన్ని వదిలిపెట్టి మరలా శరీరాన్ని పొంది ఆ శరీరంలో భగవంతుణ్ణి పొందాలి అనేటటువంటి ఒక ఆలోచన కలిగి భగవంతుణ్ణి ఆశ్రయిస్తే భగవత్ కటాక్షం చేత వాళ్ళకి మోక్షం వస్తుంది. ఈ జన్మలో కాకపోతే పై జన్మలో అయినా మోక్షం వస్తుంది. కానీ ఈ కైవల్యాన్ని కోరేవారు ఉన్నారు చూసారా, ఈ కైవల్యాన్ని కోరేటటువంటి వారికి మళ్ళీ మోక్షం పొందడం అనే ప్రశ్నే లేదు. ఎందుకు లేదు? ఒక్కసారి కైవల్యం అనేటటువంటి ఆ మోక్షంలోకి ప్రవేశిస్తే వీళ్ళు తిరిగి మళ్ళీ సంసారంలోకి రారు. పరమపదంలోకి పోరు. అటు పరమపదంలోకి పోరు, ఇటు సంసారంలోకి రారు. ఇటు సంసారంలోకి వచ్చినా మళ్ళీ తిరిగి ప్రయత్నం చేసి పరమపదాన్ని పొందొచ్చు. అలా అటు పరమపదానికి వెళ్ళినా బాగుంటుంది. అటు పరమపదానికి వెళ్ళక ఇటు తిరిగి సంసారంలోకి రాక మధ్యలో పడి ఉండి ఆ కైవల్యం అనేటటువంటి మోక్షంలో పడి ఉండి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కనుక ఈ కైవల్యం అనేటటువంటి మోక్షాన్ని చేరడం వీరికి అనర్థము. అయ్యయ్యో, వీరి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు, జన్మని వ్యర్థం చేసుకుంటున్నారే, ఆత్మను అనర్థం పాలు చేసుకుంటున్నారే అని భావించి ముందు వీళ్ళని బాగు చేయాలి అని దయతోటి ముందుగా కైవల్య మోక్షాన్ని కోరేటటువంటి కేవలాన్ని ఆళ్వార్లు పిలిచారట. ప్రయోజనాంతరపర మంగళాశాసనం பண்ணுவாருங்கோழி என்னால் ஒருவர்களோ என்னில் பகவத் பிராப்தியின் உத்கர்ஷத்தையும் பத்த கைவல்யத்தினுடைய நிகர்ஷத்தையும் அறிவித்தால் விட்டு பத்த வேணும் என்னும் ఆత్మగుణోపేతరై ఇరే ఎవరు అழక్కిరధీ. ఏమండి, ప్రయోజనాంతరపరులుగా ఉండేవారు. ప్రయోజనాంతరపరులు అంటే పరమాత్మను ఆశ్రయించి కైవల్యం అనే మోక్షాన్ని కోరేవారు కదా వీరు. భగవంతుడిని ఆశ్రయించి భగవత్ సేవను కోరడంగా కైవల్యం అనే మోక్షాన్ని కోరుతున్నారు. వీళ్ళకి ప్రయోజనం ఏమిటి? కైవల్యానికి చేరడం. అలా ఇతర ప్రయోజనమైన కైవల్యాన్ని కోరేటటువంటి వీరు స్వామికి మంగళాశాసనం చేద్దాం మనం రండి అని అంటే పరుగును వచ్చేస్తారా? రారు కదా. మరి వాళ్ళని ఎలా పిలుస్తున్నారండి అంటే దానికి సమాధానం చెబుతున్నారు. భగవత్ ప్రాప్తి ఉత్కర్షత్వం మామూలుగా రమ్మంటే రారు. ఇందుకు వారికి ఏం చేయాలి? భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్పాలి, కైవల్యం యొక్క భగవత్ ప్రాప్తి యొక్క గొప్పతనాన్ని చెప్పాలి, కైవల్యం యొక్క తక్కువదనాన్ని చెప్పాలి. చెబితే అప్పుడు దీన్ని వదిలి దాని దగ్గరికి వస్తారు అని భగవత్ప్రాప్తి ఉత్కర్షత్వం అత్తపత్తి కైవల్యత్తుடைய నికర్షత్వం அறிவித்தால் விட்டுப்பத்த வேணும் என்னும் ఆత్మగుణోపేతరై ఇరే ఇవర్ అழక్కిరధీ. ఆళ్వార్లు ఏం భావన చేశారంటే వీళ్ళు కైవల్యం అనే మోక్షాన్ని పొందాలి అని, దాన్ని పొందడం కోసం పరమాత్మను ఆశ్రయించి స్వామి మాకు కైవల్యాన్ని కటాక్షించు అని ప్రార్థిస్తున్నారు. ఇలాంటి వారికి వారు కోరేటటువంటి కైవల్యం అనేటటువంటి మోక్షము నీచమైనదని, దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదని, ఇటు సంసారంలోనూ ఉండక అటు మోక్షాన్ని చేరక మధ్యలో పడి ఉంటాడు. వీడు రెండిటికి చెడ్డ రేవడిగా ఉంటాడు. ఈ కైవల్యం అనేది రెంటికి చెడ్డ రేవడి కనుక ఇది పనికిరాదు అని కైవల్య మోక్షం యొక్క తక్కువదనాన్ని అంటే నైత్యాన్ని, అలాగే పరమపదం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారనుకోండి.
ఇక్కడైతే ఏ ఆనందం ఉండదయ్యా, కురువి దెయ్యంలాగా ముసుగేసుకుని నీ ముఖం నువ్వే చూసుకుంటూ నిన్ను నువ్వే చూసుకుంటూ ఇతరులతో సంబంధం లేకుండా బ్రతకాలి, పడి ఉండాలి. కైవల్య మోక్షం అంటే ఇది. అదే నువ్వు వైకుంఠానికి చేరితే పరమాత్మను సేవించవచ్చు, అక్కడ ఉండే నిత్యుల్ని సేవించవచ్చు, అక్కడ ఉండే ముక్తుల్ని సేవించవచ్చు, అందరితో కలిసి పరమాత్మ యొక్క కైంకర్యం చేయొచ్చు. ఆనందం అంతా అందులో ఉన్నది, ఇందులో ఎటువంటి ఆనందము లేదు అని వాళ్ళకి విషయాన్ని తెలియజేస్తే ఈ కైవల్యం అనేటటువంటి మోక్షం పనికిరాదని తెలిసి భగవత్ కైంకర్యమే అసలైనటువంటి పురుషార్థం అని తెలిసి వారు మారతారు. మారి తమతో కలిసి మంగళాశాసనం చేయడానికి వస్తారు అనేటటువంటి భావనతోటి వాళ్ళు ముందుగా వీరిని పిలుస్తున్నారు. అవసరాన్ని మనం అనుసంధానం చేసుకుని కాలక్షేపాన్ని విందాం. 7 நிலத்தில் இடுவதன் முன்னம் வந்து எங்கள் குழாம் புகுந்து கூடு மனமுடையீர்கள் வரம்பொழி வந்தொல்லை கூடுமினோ நாடு நகரமுன் நன்கரிய நமோ நாராயணாயவென்னி பாடு மனமுடை பத்தருள்ளீர் வந்து பல்லாண்டு கூறுமினே. ஏழு நிலத்தில் இடுவதன் முன்னம் வந்து, ఏడు నిలத்தில், ఏడు నిలం అంటే నశింపజేసేటటువంటి స్థానం. అలాంటి స్థానమైనటువంటి కైవల్యం అనేటటువంటి మోక్షంలో ఇడువదన్ మున్నం, మీరు చేరడానికి ముందుగానే, మిమ్మల్ని చేర్చడానికి ముందుగానే వందు, మీరు వచ్చి ఎంగల్ కుళాం పుహుందు, మా యొక్క గోష్ఠిలో ప్రవేశించండి. కూడు మనముడైరిహల్, మా గోష్ఠిలో ప్రవేశించాలి అనేటటువంటి మనసు గనక మీకుంటే వరంబుషి వందొల్లై కూడిమినో, మీరు ఆత్మానుభవం చెయ్యాలి అనుకునేటటువంటి ఆశను వదులుకుని వెంటనే వచ్చి కూడిమినో మా గోష్ఠిలో చేరుకోండి. నాడు నహరమున్నందరియ నమో నారాయణాయవన్నీ వచ్చి ఏం చేస్తామండి అంటే మనందరం కలిసి నాడు నహరము నన్గరియ, నాడు అంటే చిన్న 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 ఊళ్ళు అనమాట. నగరం అంటే అలాంటి ఊళ్ళతో కూడి ఉండేటటువంటి ఒక పెద్ద ఊరు. మనం పల్లె పట్టణం అంటానికి ఇచ్చారు అలాగే. నాడు నగరము నన్గరియ, ఆ పల్లెల్లో ఉండే వాళ్ళకి, పట్టణాల్లో ఉండేటటువంటి వాళ్ళకి బాగా తెలిసేటట్టుగా నమో నారాయణాయవెన్ని పాడు మనముడయీర్, నమో నారాయణాయ అని తిరుమంత్రాన్ని పాడేటటువంటి మనస్సు కలిగిన వారు ఎవరైనా ఉంటే వందు పల్లాండు కూరుమినే, వచ్చి మా స్వామికి పల్లాండు పాడండి మాతో కలిసి అని వారిని పిలుస్తున్నారు. వ్యాఖ్యానాన్ని మనం చూద్దాం. 7 నిలத்தில் ఇడువదన్ మున్నం, 7 నిలం అన్నారు. కైవల్యానికి ఆళ్వార్లు పెట్టిన పేరు 7 నిలం. 7 నిలం అంటే ఏమిటండి? 7 80 పొల్లాంగు. 7 అంటే చెడ్డది అని అర్థం. ఉంగళై పొల్లా నిలత్తిలే ఇడువదర్కు మున్నం, ఓ చేతనులారా మిమ్మల్ని చెడ్డదైనటువంటి ఆ కైవల్యం అనేటటువంటి మోక్షంలో చేర్చడానికి ముందు అని అర్థం. మొన్నం ఎన్ను పిళ్ళయముసనార్, పిళ్ళయముసనార్ అనేటటువంటి ఆచార్యులు వారు ఈ అర్థాన్ని చెప్పారట. ఈ అర్థాన్ని చెప్పారు. 7 అంటే చెడ్డది అని, నిలం అంటే స్థానమని, పనికి రానటువంటి స్థానమైనటువంటి ఆ కైవల్యం అనేటటువంటి మోక్షంలోకి మిమ్మల్ని చేర్చడానికి ముందే, అందులో పడ్డారో తిరిగి రాలేరు, పైకి పోలేరు, పైకి పోలేరు, కిందకి రాలేరు. కనుక అందులో పడడానికి ముందే మేలుకోండి మీరు అని పిలుస్తున్నారు అని అర్థాన్ని చెప్పారట. 7 ఎంగిరది ఇంకో అర్థాన్ని చెబుతున్నారు. 7 అంటే చెడ్డది అని, 9 అంటే స్థానము అని. బాగుపడడానికి
పనికిరానటువంటి స్థానం అని అర్థం చెప్పారు. ఇంకో అర్థం ఏం చెబుతున్నారంటే 7 என்கிறது சூக்ஷ்ம சரீரத்தை ஸ்தூல சரீரத்தில் காட்டில் பிரதானமாய் அதனுடைய பிரயோஜன రూపమాయి నిర్కయాలే పాలిల్ 7 ఎన్கிறது. 7 అనే ఇంకో దానికి ఏమర్థం చెప్తున్నాడు, సూక్ష్మ శరీరం అన్నారు. ఈ శరీరం లోపల ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది, ఇది సూక్ష్మ శరీరం. స్థూల శరీరத்தில் కాటిల్ ప్రధానమాయి, ఈ స్థూల శరీరం కంటే సూక్ష్మ శరీరం ప్రధానం. ఇంకా స్థూల శరీరం అంటే కంటికి కనపడేటటువంటి పెద్దదైనటువంటి శరీరం, సూక్ష్మ శరీరం అంటే కంటికి కనపడినటువంటి ఆత్మ. అతి సూక్ష్మంగా ఉండి మన కంటికి కూడా కనపడనటువంటి ఆత్మ ఏదైతే ఉందో దానికి ఏమని పేరు, సూక్ష్మ శరీరం అని పేరు. స్థూల శరీరం అంటే మన కంటికి కనపడుతూ కరచరణాద అవయవాలతో ఉంటూ ఉండేటటువంటి శరీరానికి స్థూల శరీరం అని పేరు. ఈ స్థూల శరీరం కంటే సూక్ష్మ శరీరం చాలా ప్రధానమైనది. ఆత్మ ప్రధానం కింద శరీరం కంటే ఆత్మ ప్రధానం కదా, మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి సూక్ష్మ శరీరాన్ని 7 అని చెబుతున్నారు. அதனுடைய ప్రయోజన రూపమాయి నిర్కయాలే పాలిల్ 7 ఎన్கிறது. ఆ స్థూల శరీరం కంటే ప్రధానమైనది, స్థూల శరీరానికి ప్రయోజన రూపంలో ఫల రూపంలో ఉండేది ఆత్మ కనుక ఈ ఆత్మకి ఏమని పేరు పెట్టారు, పాలిల్ 7 అన్నారు. పాలిల్ 7 అంటే పాలలో ఉండే మేగడ లాంటిది అని అర్థం. పాలలో ఉండే మేగడ పైకి ఎలా అయితే ఉంటుందో తేలుతూ, అలాగే ఈ శరీరంలో ఉంటూ ఈ ఆత్మ పడి ఉంటుంది కనుక 7 అన్నారు. అలాగా నిలத்தில் ఇడువధన్ మున్నం, అందులో మిమ్మల్ని పడవేయడానికి ముందు ఆ కైవల్యం అనే మోక్షంలో పడ్డారో నిష్కృతి లేదు, ఇంకా పైకి వెళ్ళలేరు కిందకి రాలేరు, మధ్యలో పడి ఉంటారు త్రిశంకు స్వర్గంలో పడి ఉన్నట్టుగా అని. నిలத்தில் ఇడువధన్ మున్నం స్వకారణమాన మూల ప్రకృతిயிலே లయిப்பதற்கு మున్నే, ఈ సూక్ష్మ శరీరం తనకు కారణమైనటువంటి మూల ప్రకృతి ఏదైతే ఉందో ఆ మూల ప్రకృతిలో కలిసిపోవడానికి ముందే. అలా కలిస్తే ఇంకా మనం చేయగలిగింది ఏదో ఉండదు. 7 ఎన్ని ఉడంబుక్కు పేరాయ్ స్థూల సూక్ష్మ రూపమాన శరీరం స్వకారణమాన మూల ప్రకృతిలే లయిప్పదర్కి మున్ ఎన్నో మాం 7 అని శరీరానికి పేరు పెట్టి, ఈ శరీరాన్ని అంటి పెట్టుకుని ఉండేటటువంటి ఆత్మ, ఈ రెండు కూడా ఈ రెండిటికి మూల కారణమైనటువంటి మూల ప్రకృతిలో చేరడానికి ముందు இவ்வாக்கியந்தான் அவர்களுடைய அனர்த்தத்தை கண்டு அழைக்கிறாరెన్నమిడం తోతి ఇరుక్కిరది. ఈ వాక్యం ఉంది చూచారా, ఏ వాక్యం, మీరు కైవల్య మోక్షంలో చేరడానికి ముందు అని అన్నారు. చేరడానికి ముందు అని ఎందుకన్నారు, అందులో చేరితే ఇంకా పైకి కిందకి పోలేరు, అక్కడే పడి ఉంటారు, ఇంకా మీరు బాగుపడరు, మళ్ళీ పుట్టరు వైకుంఠానికి పోరు, అక్కడికి పోతే తిరిగి రారు, కనుక అక్కడికి వెళ్ళడానికి ముందుగానే మేలుకోండి అని చెబుతున్నటువంటి ఈ మాట వాళ్ళు పడేటటువంటి అనర్థాన్ని తెలియజేస్తోంది. కైవల్యం అనే మోక్షము అనర్థము అనే విషయాన్ని తెలియజేస్తోంది. వందు వచ్చి స్వతంత్ర இருப்பார்க்கு தம்மளவில் ஒருமிடத்தில் உண்டான దూరத்தை சொல்லுகிறது. వందు వచ్చి మా గోష్ఠిలో చేరండి అంటున్నారు. వచ్చి అని ఎందుకు చెప్తున్నారు అంటే ఈ గోష్ఠిలోకి రావడం చాలా కష్టం వాళ్ళకి. ఎందుకు, వాళ్ళు తమను తాము స్వతంత్రులుగా భావన చేసుకుంటూ కైవల్యం అనే మోక్షాన్ని కోరుతూ ఆత్మ ప్రాప్తియే తమకు కావాలి అని కోరుతున్నారు కనుక అలాంటి వాళ్ళు దాన్ని ఆ భావనని వదులుకుని పరమాత్మకి మంగళాశాసనం చెయ్యాలనే భావనని పొంది ఈ గోష్ఠిలో చేరి పరమాత్మకి మంగళాశాసనం చేయడం అనేది చాలా అరుదైనటువంటి విషయం, చాలా కష్టమైనటువంటి విషయం కనుక వీరికి వారికి ఉండే దూరం ఇక్కడ చెప్పబడుతోంది. దూరం చెప్పబడ్డం అంటే ఏదో కిలోమీటర్ లెక్కలో కొలిచే దూరం కాదు. వారికి మాకు చాలా దూరం అండి అంటారు. దేంట్లో, స్వభావంలో చాలా దూరం అండి. వారి పద్ధతి వేరండి, మా పద్ధతి వేరండి, వారి పద్ధతికి మా పద్ధతికి బోళ్ళంత దూరం ఉందండి అంటారు. చాలా తేడా ఉంది అని అర్థం అన్నమాట.
ఓ కేవలులారా, మీరు మా దగ్గరికి రావడానికి చాలా కష్టం, మీకు మాకు స్వభావంలో చాలా దూరం ఉంది అని చెబుతున్నారట వందు అనేటటువంటి మాట ద్వారా. ఎంగల్ కుழாம்புகுందు, వచ్చి మేమేం చేయాలి, మా గుంపులో చేరండి, మా గోష్ఠిలో చేరండి అంటున్నారు. కేవలం ஒரு సమష్టియాయిరే இருப்பது అది స్వతంత్రమాహయాలే అన్యోన్య சேர்த்தி అత్తిరుక్కుం. మీ గోష్ఠి లాంటి గోష్ఠి కాదు మా గోష్ఠి. కైవల్యం అనేటటువంటి మోక్షాన్ని పొందిన వారు కూడా ఒక గుంపు కిందే ఉంటారు. అలా ఉన్నప్పటికీ అది స్వతంత్రమాహయాలే అన్యోన్యం சேர்த்தி అత్తిరిక్కిరది. కైవల్యం అనేటటువంటి మోక్షము స్వతంత్రం గనక, అంటే ఆ మోక్షాన్ని పొందిన వాడు స్వతంత్రుడు గనక వాడు ఏం చేస్తాడు, వాడికి వాడే తప్ప పక్కవాడితో వాడికి ఏమీ సంబంధం ఉండదు. గుంపులో ఉన్నా గోష్ఠిలో ఉన్నా గోష్ఠితో వాడికి ఏం సంబంధం ఉండదు. అన్యోన్యం చేసి అతిరిక్కుం, పక్కవాడితో కలిసిమెలిసి ఉండడం అనేటటువంటి కాన్సెప్టే లేదు కైవల్యం అనేటటువంటి మోక్షంలో. ఎవడి గోల వాడిది అన్నట్టుగా, ఎవరి వ్యవహారం వాళ్ళది, అలా ఉంటారు. ఒరుత్తరుడయ సమృద్ధి ఒరుత్తదరాయిరే ఎత్తరడిరుప్పది. గోష్ఠి కైవల్య మోక్షాన్ని కోరేటటువంటి వాళ్ళ యొక్క గోష్ఠి ఎలా ఉంటుంది, కైవల్యానుభవం చేసేటటువంటి వాళ్ళ గోష్ఠి ఎలా ఉంటుంది, ఒకరితో ఒకరికి ఏమాత్రం సంబంధం లేకుండా పక్కపక్కనే ఉన్నా, ఒకే ఇంట్లో ఉన్నా, ఒకే గదిలో ఉన్నా, వ్యక్తికి సంబంధం లేకుండా ఉన్నట్టుగా ఒకే చోట ఉన్నప్పటికీ, పక్కపక్కనే ఉన్నప్పటికీ, అందరూ కలిసి ఉన్నప్పటికీ, ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా వాడి గోల వాడిది, వీడి గోల వీడిది, వాడి అనుభవం వాడిది, వీడి అనుభవం వాడిది, ఇలా ఉంటారు. కానీ మా గోష్ఠి ఉంది చూచారా, మా గోష్ఠి ఎలాంటిదో తెలుసా? ఎలాంటిదంటే పరస్పర నీచభావై అన్నక్కడ వదిలే. మేము ఒకరితో ఒకరు అనుబంధం కలిగి ఉండి, స్వామి ఎవరెవరు చాలా గొప్పవారండి, మేము తక్కువ వారమండి అని, వారికంటే నేను తక్కువ వారినని వీరు, మీకంటే నేను తక్కువ వాడినని నేను, వారు భావన చేస్తూ ఒకరికి సేవ చేయాలి అని ఇంకొకరు, వారికి సేవ చేయాలి అని వీరు, ఈ విధంగా పరస్పరం ఒకరికొకరు సేవ చేసుకోవాలనేటటువంటి భావన కలిగినటువంటి గోష్ఠి మాది. అందరూ కలిసి ఉన్నప్పటికీ, ఒక చోట ఉన్నప్పటికీ, ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఉండేటటువంటి గోష్ఠి వాళ్ళది. ఇత్తిరళిల్ పుహువార్కి ఎవ్వడవు అధికారం వేణుమిన్నెల్. బాగుందండి, మీ గోష్ఠి ఏదో చాలా గొప్పది అంటున్నారు, అందరూ కలిసిమెలిసి ఉంటారంటున్నారు, అందరూ కలిసి కైంకర్యం చేస్తారంటున్నారు, అందరూ కలిసి గుణానుభవం చేస్తారంటున్నారు. ఏమిటి మీ గోష్ఠిలో ప్రవేశించాలంటే ఏం కావాలి, ఏం అధికారం ఉండాలి అంటే, కూడు మనం ఓడై ఈ ఇరుగల్, ఏం అధికారం ఉండాలి, మా గోష్ఠిలో చేరాలి అనే ఫీల్ ఉంటే చాలు, ఆ భావన ఉంటే చాలు. ఆ భావన ఉన్నవాళ్ళు మా గోష్ఠిలో ప్రవేశించడానికి అర్హులే అని చెబుతున్నారు. పుహురు ఓం ఎన్నం నెనవే వేండువది, నీ గోష్ఠిలో మేము చేరం అని అనకుండా ఉంటే చాలు. விலக்ஷணங்களான புருஷார்த்தங்களுக்கு புனஸ்சரணங்கள் கணக்க வேண்டி இருக்க, அதில் விலக்ஷணமான இத்தருளலே புகுருகைக்கு புனஸ்சரணம் வேண்டாதிருப்பதன். ఏమండి, అవిలక్షణంగళాన పురుషార్థంగళకి విలక్షణము కాని పురుషార్థాలు. విలక్షణ పురుషార్థం ఒకటి భగవత్ కైంకర్యం. భగవత్ కైంకర్యానికి విలక్షణ పురుషార్థము అని. మిగిలిన పురుషార్థాల కంటే విలక్షణం అంటే ఏం లేదు, మిగిలినటువంటి పురుషార్థముల కంటే ఒక ప్రత్యేకమైన వైభవం కలిగినటువంటి దానికి విలక్షణము అంటారు. ఈ ఫలానికి అంటే మోక్ష ఫలానికి మిగిలినటువంటి ఫలాలకి హస్త్యమశకాంతరం తేడా ఉంది. అంతటి గొప్పదైనటువంటి పురుషార్థం. అలాంటి పురుషార్థాన్ని మేము పొందాలంటే ఏం చేయాలి? అవిలక్షణంగా పురుషార్థంగా పునశ్చరణంగా కనక్క వేండి ఇరుక్క. లోకంలో అవిలక్షణమైన
అంటే సామాన్యమైనటువంటి ఒక ఫలాన్ని పొందాలంటే దాన్ని పొందడం కోసం బోళ్ళన్ని కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. బోళ్ళన్ని కార్యక్రమాలు చేస్తే తప్ప అది గొప్పది కాకపోయినా, సామాన్యమైన ఫలమైనా, సంసారంలో అందరికీ అతి సామాన్యమైనటువంటిదైనా అది దొరకట్లేదు. దానికంటే పరమ విలక్షణమైనటువంటి ఈ గోష్ఠిలో ప్రవేశించడానికి ఏం చెయ్యాలి? ఏమి చేయక్కర్లేదా? అదేమిటి అని ప్రశ్నించారట వీరు. ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్తున్నా. అవై అప్రాప్త పురుషార్థంగళాహయాలే పునశ్చరణాదిహ అపేక్షితంగళాయురిచరణ. మిగిలినటువంటి పురుషార్థాలు అప్రాప్తములు. అప్రాప్తములు అంటే మన చేత పొందదగినవి కావు, పొందదగనివి కనుక అలాంటి పొందదగని పురుషార్థం ఏదైతే ఉంటుందో ఆ ఫలాన్ని పొందడానికి ఎంతో కష్టపడాలి. కానీ ఇది అలాంటిది కాదు. ఇది ఎలాంటిది? మా గోష్ఠిలో చేరడం స్వరూప ప్రాప్తమాహయాలే. స్వరూపానికి తగినది కనుక దీనికి శ్రమ పడవలసిన అవసరం లేదు. అదేమిటండి అలా చెబుతున్నారు? శ్రమ పడక్కర్లేదా అంటే అవసరం లేదు. మాతాపిత అనువర్తి ఇచ్చిరే వేండువది తల్లిదండ్రులను అనుసరించి ఉండాలి అని అనుకునేటటువంటి వ్యక్తికి తల్లిదండ్రులను అనుసరించి నేను ఉండాలి అనే భావన ఉండాలి, కానీ కోరిక ఉండాలి. కానీ వాడికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ ఏమైనా కావాలా? ప్రత్యేకమైన యోగ్యతలు ఏమైనా సంపాదించాలా? ఏమి సంపాదించవలసిన అవసరం లేదు. ఎలా అయితే తల్లిదండ్రులను అనుసరించి ఉండాలి అనుకునేటటువంటి పుత్రుడు ఎటువంటి యోగ్యతల్ని సంపాదించవలసిన అవసరం లేదో, అలాగే మా గోష్ఠిలో ప్రవేశించాలి అనుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కూడా ప్రత్యేకంగా ఎటువంటి యోగ్యతల్ని సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. మా గోష్ఠిలో ప్రవేశించాలి అని ఒక్క మానసికమైన భావన ఉంటే చాలు. ఉడైర్హల్ ఇలాంటి మానసిక భావన గనక మీకు ఉంటే இந்த இச்சையால் வந்த பிரயோஜனாதிசயத்தாலே வைஸ்ரவணம் என்னுமா போலே అరుళి చేహిరార్. ఏమంటున్నారు? ఉడైర్హల్ కలిగిన వారలారా. ఉడైర్హల్ అంటే కలిగిన వారలారా అని అర్థం. ఏం కలిగిన వారలారా? మనసు కలిగిన వారలారా. మా గోష్ఠిలో చేరాలి అనేటటువంటి మనస్సు గెలవారలారా. ఈ మాట ఎలా ఉందంటేట, గొప్ప డబ్బు ఉన్నవాడిని, డబ్బు కలిగిన వాడు, సంపద కలిగిన వాడు, ఐశ్వర్యం కలిగిన వాడు అని ఎలా అయితే అంటారో అలా ఉందిట. இந்த இச்சையால் வந்த பிரயோஜனாதிசயத்தாலே వైశ్రవణం ఎన్నుమా పోలే అరుళి చేహిరార్. ఈ గోష్ఠిలో చేరాలి అనేటటువంటి ఒక కోరిక కలిగి ఉండడం చేత వాళ్ళు ఎలా కనపడుతున్నారంటే ఆళ్ళవార్లకి కుబేరులా కనపడుతున్నారు. కుబేరుడికి ఐహిక ఐశ్వర్యం ఉంది తప్ప పారలౌకికమైన ఐశ్వర్యం లేదు. కానీ వీరికి పరాత్పరుడైనటువంటి పరమాత్మకి మంగళాశాసనం చెయ్యాలి అనేటటువంటి ఒక ఆశతోటి ఆళ్ళవార్ల గోష్ఠిలో చేరి మేము కూడా మంగళాశాసనం చెయ్యాలి అనేటటువంటి ఒక మానసిక భావన కలిగితే వాళ్ళు ఎలా కనపడుతున్నారు? కుబేరులాగా, గొప్ప సంపద కలిగిన వారిలాగా కనపడుతున్నారు. ఏమిటో సంపద వీళ్ళకుంటే సంపద, మంగళాశాసనం అనేటటువంటి సంపదకి వీరు యజమానులైపోయారు కనుక వీరు గొప్ప సంపద కలిగిన వారు. కూడా నినప్పార్కి చెయ్య వేండువది మున్పు నిన్న సిరుమయ్యై కులత్తి వరవేణుం. ఈ గోష్ఠితో కలవాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి? ముందుండేటటువంటి స్వభావాన్ని వదిలిపెట్టి రావాలి. ఇంతకు ముందు ఉండేటటువంటి స్వభావం ఏంటి? కైవల్యం అనే మోక్షాన్ని పొందాలి అనే భావన. దాన్ని వదిలిపెట్టి వచ్చి మా గోష్ఠిలో చేరడమే, అంతకుమించి కావలసింది ఏమీ లేదు. వరంబుజి వందు வரம்புழிய என்கிற இது வரம்புழி என்னை கிடக்கிறது. சர்வேஸ்வரனுக்கு பிரகாரபூதனாய் அவனுடைய சுரூபரூப குணவிபூதிகளை அனுபவிக்க இட்டு பிறந்தவன் ஜராமரண மோக்ஷாய எண்ணி சுவானுபவத்தளவிலே ஒரு வரம்பை இட்டு கொண்டானிரே அத்தையுழந்தி வருங்கோழி என்கிறார்.
వరంబుజియ అని ఉండాలిట. ఇక్కడ పాసురంలో పదం వరంబుజియ అనేటటువంటి పదం. ఆ వరంబుజియ అనేటటువంటి పదం కాస్త ఏమైందంటే వరంబుజి అని మార్పును పొందింది అని చెబుతున్నారన్నమాట. అలాగా వరంబుజి వందు వల్లై కూడిమినో అని అంటున్నారు. ఏమిటండి వరంబుజి అంటే? అంటే మీరు ఆత్మానుభవాన్ని చెయ్యాలి అని ఒక నియమం పెట్టుకున్నారు. ఆ నియమాన్ని వదిలిపెట్టి రండి అని చెబుతున్నారు. వరంబుజియ అంటే మీరు ఏ నియమం అయితే ఆత్మానుభవం చెయ్యాలని పెట్టుకున్నారో ఆ నియమాన్ని వదిలి అని అర్థం. నియమాన్ని వదిలి వరంబుజియ, నియమాన్ని వదిలి. ఏ నియమాన్ని వదిలి? ఆత్మానుభవం కోసం మీరు ఏ నియమం అయితే పెట్టుకున్నారో అది వదిలిపెట్టి, ఆశను వదిలిపెట్టి వందు వచ్చి பிரகாரபூதனாய் அவனுடைய ரூபகுண விபூதிகளை అనుభవిக்க ఇట్టు పిరందవన్ పరమాత్మకి సేవకుడిగా ఉండి ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క దివ్యాత్మ స్వరూపాన్ని, ఆయన యొక్క గుణాలని వీడు చక్కగా సేవించడానికి తగినటువంటి యోగ్యత కలిగిన వాడయ్యుండి, అలా పెట్టి పుట్టిన వాడయ్యుండి ఏం చేస్తున్నాడు? జరామరణ మోక్షాయ అనుభవத்திலே ஒரு வரம்பை ఇట్టుకొండానిదే జరామరణ మోక్షాయ అని తాను భావన చేస్తూ ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. జర అంటే ముసలితనం, మరణం అంటే మరణం, మోక్షాయ ఈ ముసలితనం నుంచి మరణం నుంచి మోక్షము కొరకు అని చెప్పినట్టుగా జరామరణ మోక్షాయ మమాశ్రిత్య యతంతితే. జరామరణ మోక్షాయ జననం నుంచి మరణం నుంచి, లేకపోతే ముసలతనం నుంచి మరణం నుంచి మోక్షాన్ని కోరుతూ ఎవరు నన్ను ఆశ్రయిస్తున్నారు అని పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా ఎవరు ఈ గోష్ఠిలో చేరాలని అనుకుంటున్నారో వారు మీరు కైవల్య మోక్షాన్ని పొందాలి అని అనుకునేటటువంటి మీ ఆశ ఏదైతే ఉందో ఆశను వదిలిపెట్టుకుని ఇక్కడికి వచ్చి చేరండి, మా గోష్ఠిలో చేరండి. వల్లై కూడిమిను వెంటనే వచ్చి చేరండి. பத்துகிற புருஷார்த்தத்தினுடைய வைலட்சண்யத்தை అనుసంధిத்தால் పదరికొండు వందు విడ వేండావో. మా గోష్ఠిలోకి వస్తే మీకు కలిగే ప్రయోజనం ఏమిటి? పరమాత్మకు మంగళాశాసనం చేయడం. అలాంటి అద్భుతమైనటువంటి పురుషార్థాన్ని పొందాలని అనుకున్నప్పుడు, ఆ పురుషార్థం యొక్క గొప్పతనాన్ని మీరు తలచుకున్నప్పుడు ఏం చేయాలి? గబుక్కుని వచ్చి ఈ గోష్ఠిలో ప్రవేశించాలి. పాత గోష్ఠి వదిలిపెట్టాలి. 7 நிலத்தில் 70 முன்னம் என்னது శరీరத்தில் హస్తైర్ ఎత్తపత్త ఇంగు వల్లై ఎందిరది. ఈ శరీరం అశాశ్వతము అని భావన కలగాలి. శరీరం అశాశ్వతం అనేటటువంటి భావన కలిగి తక్షణం వచ్చి ఆశ్రయించాలి పరమాత్మని. ఏమో ఎప్పుడు ఈ శరీరం పోతుందో, ఎప్పుడు బకెట్ తన్నేస్తామో మనకే తెలియదు గనక ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెడతాము అనేటటువంటి భయంతో వెంటనే వచ్చి పరమాత్మను ఆశ్రయించాలి. ఈ శరీరాన్ని వదిలిపెట్టి కైవల్యం అనే మోక్షానికి చేరిపోయారు అనుకోండి వాళ్ళు, అప్పుడు వాళ్ళ బ్రతుకంతా వ్యర్థం అయిపోతుంది. అందుకే వల్లై వెంటనే వచ్చి పట్టుకోండి, వెంటనే పట్టుకోండి అని చెబుతున్నారు. కూడిమినో ఈ గోష్ఠిలో చేరుకోండి. அருளிச்செய்கிறாரிலே யோக்கியத்தை ஏற்பத்தி அத்திரளில் நின்னும் பிறகதிர்பட்டார் சிலர் இவர்கள் எண்ணி తోత్తుమిరే స్వరూపం విളിచెరితక్కాల్. ఎవరైతే ఆ గోష్ఠిని వదిలిపెట్టేసి ఈ గోష్ఠిలోకి చేరారో వారికి వారి గొప్పతనం అంతా తెలిసేటట్టుగా వాళ్ళ స్వరూపం ప్రకాశిస్తుంది. మీరు ఆ గోష్ఠిలోంచి వచ్చేసి ఈ గోష్ఠిలో చేరారండి అని స్పష్టంగా తెలిసేటట్టుగా ఉంటుంది మీ యొక్క స్వరూపము.
వచ్చి ఏం చేద్దాం మనందరం అంటే అష్టాక్షి మహామంత్రాన్ని అనుసంధానం చేద్దాం. నాడు నహరము నంగరియా, పల్లెలు పట్టణాలు మొత్తం అన్నీ బాగా తెలిసేటట్టుగా. ఇత్తిరళలే పుహురుహక్కి వేండువది అరుళిచ్చి వేండువన అరుళిచ్చేదారు. ఈ గోష్ఠిలో ప్రవేశించడానికి కావాల్సింది ఏమిటో చెబుతున్నారు. మేల్ మంగళాశాసనకి వేండువన అరుళిచ్చే హీరార్, మంగళాశాసనానికి కావాల్సినవి ఏమిటో చెబుతున్నారు. నాడు ఎన్ని అవిశేషజ్ఞరచుల్లిహిరది, నాడు అంటే పల్లెలు అని అర్థం. పెద్దగా జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పల్లెటూరు వాళ్ళు అంటారు చూసారా, వారిని చెబుతున్నారు నాడు అనేది. నగరం ఎన్ని విశేషజ్ఞరచుల్లిహిరది, నగరం అని పట్టణవాసుల్ని చెబుతున్నారు. అంటే కొంచెం జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అని అర్థం. నాడు అంటే పెద్దగా జ్ఞానం లేనివారు అని అర్థం. అటు జ్ఞానం లేనివారు, ఇటు జ్ఞానం ఉన్నవారు, వీళ్ళందరికీ తెలిసేటట్టుగా. రాజావుకు వ్యత్యాసన్నరిరే నగరస్థిల్ నాట్టార్ దూరస్థరిరే ఆహయాలే అరుళిచ్చేహిరార్. నాడు నగరం అని ఎందుకు చెప్తున్నారంటే, రాజుగారికి దగ్గరగా ఉండేవాళ్ళు నగరవాసులు, దూరంగా ఉండేవారు పల్లెవాసులు. పట్టణాలకి దగ్గరలో రాజుగారు ఉంటారు కనుక రాజుగారికి దగ్గర అని. నన్గరియా అంటే దగ్గరగా ఉండేవారు దూరంగా ఉండేవారు అనే తేడా లేకుండా అందరికీ బాగా తెలిసేటట్టుగా. నన్నాహ అరియ భగవత్ ప్రత్యాసత్యాలే అవిశేషజ్ఞర్ విడుంబడియాహవం అదుతానే హేతువాహ విశేషజ్ఞర్ పరిగ్రహికంబడియాహవం. చక్కగా వాళ్ళందరికీ తెలిసేటట్టుగా భగవత్ ప్రత్యాసత్యాలే, భగవంతుడికి దాసభూతులైనటువంటి వీరు. అవిశేషజ్ఞర్ విడుంబడియాహవం, అజ్ఞానం కలిగినటువంటి వారు వదిలిపెట్టేటట్టుగా, ఇతర విషయాన్ని వదిలిపెట్టి పరమాత్మని పట్టేటట్టుగా. అవిశేషజ్ఞర్ విడుంబడియాహం అదుతాని హేతువాహ విశేషజ్ఞర్ పరిగ్రహికంబడియాహవం. జ్ఞానం లేనటువంటి వారు వదిలిపెట్టిపోయారనుకోండి, అప్పుడు జ్ఞానం కలిగిన వాళ్ళు చిపెట్టుకుంటారు. జ్ఞానం లేని వాళ్ళు ఈ గోష్ఠిలోకి మనం ప్రవేశించలేం, వారు జ్ఞానుల పక్కలకి మనం చేరలేం అని వాళ్ళు దూరంగా జరిగితే, జ్ఞానం కలిగిన వారు ఓహో వీరు జ్ఞానం కలిగిన వారు కనుక అజ్ఞులు ఇక్కడి నుంచి తప్పుకుంటున్నారు అని జ్ఞానం కలిగిన వారు వచ్చి ఈ గోష్ఠిలో చేరేటట్టుగా అన్నమాట. ఈ గోష్ఠి యొక్క గొప్పతనం లోకమంతా తెలిసేటట్టుగా. ఏం తెలియాలి ఈ గోష్ఠి యొక్క గొప్పతనం? వీరు పెరుమాళకి మంగళాశాసనం చేసేటటువంటి మహానుభావులు, విశేషమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు అనేటటువంటి విషయం చక్కగా తెలిసేటట్టుగా. నన్గరియా నన్మయ్య హరియన్ను ఈ గొప్పతనం తెలిసేటట్టుగా. నమో నారాయణాయ వెన్ని ఇవ్వளவும் போராது தன் ஸ்வரூபத்தை உள்ளபடி அறிந்த ஸ்வரூபானுரூபமான கைங்கரியத்தை பெறவேணும் எண்ணி வைஷ்ணவனாய் வரவேணுமென்னி అహమపి నమమ భగవతః ఏవాహమస్మి ఎన్నిరే నమశబ్దకి అర్థమిరుపది. ఎలాగండి? నమో నారాయణాయ వెన్ని, తన స్వరూపాన్ని తాను తెలుసుకొని తన స్వరూపానికి తగినటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవను నేను చెయ్యాలి అనేటటువంటి భావంతో రండి మంత్రాన్ని చెప్పండి అంటున్నారు. ఈ మంత్రంలో ఉండే నమపదం యొక్క అర్థం ఏమిటి? అహమపి నమమా, నేను అని, నాది అనేవి ఏవైతే ఉన్నాయో ఈ రెండు వదులుకోవాలి. నేను కాదు, ఈ సొత్తు నాది కాదు అని, నేను భగవానుడికే సేవకుని, నేను స్వతంత్రుణ్ణి కాను, ఈ సొత్తు ఏదైతే ఉంది ఇది నాది కాదు, ఇది భగవానుడికే చెందినది అని, నేను కూడా భగవానుడికే సేవకుణ్ణి అనేటటువంటి భావన కలిగేటట్టుగా అష్టాక్షర మహామంత్రం నుండి నా శబ్దం చేరే భావన కలిగితే అదే పురుషార్థం. అంతకంటే పురుషార్థమే ఉండదు. పరమాత్మ విషయంలో సేవ చేయాలి అనేటటువంటి ఒక భావన కలిగితే అదే చాలు. పాడు మనముడై పత్తరుళ్ళి నినచ్చిరుక్కుమవ్వడం పోరాదు. ఆ మంత్రాన్ని ఉరికి తలచుకుంటే సరిపోదు. ప్రీతికి పోక్కుబెట్టి పాడుం ఎన్నెంజుండాంబడి
ప్రేమత్తై వడయీరుహే భగవన్ నామాన్ని నోరు తెరిచి గట్టిగా పాడాలి అనేటటువంటి ఒక భావం కలిగిన ప్రేమ భావం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అలాంటి ప్రేమ కనుక మీకు ఉంటే రండి. వందు పల్లాండు కూరుమినే వచ్చి మా గోష్ఠిలో చేరి పరమాత్మకు పల్లాండు పాడండి. వందు తిరుపల్లాండు పాడుంగోళ్ వచ్చి తిరుపల్లాండు పాడండి. ఎత్తిరడలే పుహురవేణుం ఎన్నిరుప్పి అత్తై చెయ్యుంగోళ్ ఈ గోష్ఠిలో మా గోష్ఠిలో ప్రవేశించాలి అని కనుక మీరు అనుకుంటే మీరు వచ్చి ఈ గోష్ఠిలో చేరి పల్లాండు పాడండి అని అర్థం. అవ్వళవం పోరాదు உங்களுடைய వృత్తి విశేషం పరవేణుం ఎన్నిరుప్పీర్ తిరుపల్లాండు పాడుంగోళ్ ఎన్ని క్రియై இரண்டாக்கி నిర్ణయికమాం. ఇక్కడ క్రియాపదాన్ని అనుసరించి 2 రకాలైన అర్థాలని మనకి చెబుతున్నారు. అందులో మొట్టమొదటి చెప్పినటువంటి అర్థం ఏమిటంటే మంగళాశాసనం చేయడం మా యొక్క కర్తవ్యం, పరమాత్మకి మంగళం పాడడం మా యొక్క కర్తవ్యం అని గనక మీరు భావిస్తే వచ్చి మంగళాశాసనం చేయండి అని ఒక అర్థం. రెండవ అర్థం ఏమిటంటే వచ్చి పల్లాండు పాడండి అని రెండవ అర్థం. మా గోష్ఠిలో చేరి పల్లాండు పాడండి అని. పరమాత్మకి పల్లాండు పాడడం ఇది మా స్వరూపానికి తగినది అని పల్లాండు పాడండి అని రెండవ అర్థం. ఈ విధంగా 2 రకాలైనటువంటి అర్థాన్ని చెబుతున్నారు. ఈ పాసురం ద్వారా కైవల్యం అనేటటువంటి మోక్షం పనికిరానిదని, ఆ కైవల్యం అనేటటువంటి మోక్షం ఎందుకు పనికిరానిదంటే కొరువు దెయ్యాల్లాగా ముసుగులు వేసుకుని అటు పరమపదానికి చేరకుండా ఇటు సంసారంలో ఉండకుండా మళ్ళీ తిరిగి సంసారంలోకి రావడానికి అవకాశం లేకుండా అక్కడ పడి ఉంటారు, ఆత్మానుభవం చేస్తూ ఉంటారు. 10 మంది ఉన్నప్పటికీ ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా, ఒకరినొకరు పలకరించుకోకుండా, ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఎవరిది వాళ్ళదే అనుభవంగా ఉంటుంది. కనుక ఈ కైవల్యం అనేటటువంటి మోక్షానుభవం చాలా తక్కువ, చాలా చీపెస్ట్ ఇది. కనుక దాన్ని వదలండి. పరమాత్మకి పల్లాండు పాడడమే పురుషార్థం గనక మా గోష్ఠిలో చేరండి, పరమాత్మకు పల్లాండు పాడడానికి మీరు అందరూ కలిసి రండి అని ఈ పాసురంలో ఆళ్వార్లు కోరుతున్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుని పూట కాలక్షేపాన్ని పూర్తి చేద్దాం. 7 நிலத்தில் இடுவதன் முன்னம் வந்தியங்கள் குழாம் புகுந்து கூடுமனமட ஈறுகள் வரம்புள் வந்தொல்லை கூடுமினோ நாடு நகரமுன் நன்கரிய நமோ நாராயணாய வெண்ணே பாடுமனமடை பத்தருள்ளேர் வந்து பல்லாண்டு கூறுமினே. ஆழ்வார் திருவிடுகளே சரணம், எம்பெருமானார் திருவிடுகளே சரணம், ஜீயர் திருவிடுகளே சரணம். ஜெய் ராமானுஜா.